హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి ఫ్యామిలీ మినిస్టర్ తాయారు ప్రమాణ స్వీకారానికి ఫంక్షన్కి బయలుదేరతారు. మినిస్టర్ తాయారు జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తారు. ఇంకప్పుడే జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్కి వస్తారు. అలా ఇంకా వైజయంతిని వెల్కమ్ చేస్తూ ఉంటుంది మినిస్టర్ తాయారు. నమస్తే వైజయంతి గారు, రండి, మీ గురించే ఎదురు చూస్తున్నాను. సెంట్రల్ మినిస్టర్ గారు, ఇదిగో వీరి పేరు వజ్రపాటి వైజయంతి. మీకు వజ్రపాటి అంటే అర్థమయ్యే ఉంటుంది కదా అని అంటారు. నాకెందుకు తెలియదు మేడం, వజ్రపాటి అంటే ఈ సమాజంలో ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు అని అంటారు సెంట్రల్ మినిస్టర్. ఆహా, వింటుంటే ఎంత హాయిగా ఉందో అని వైజయంతి తెగ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా పరిచయం చేస్తూ, తను కౌశికి, ఈయన సుధాకర్, వీళ్ళ కొడుకు, వీళ్ళ అన్న కూతురు, వీళ్ళిద్దరెవరో నాకు తెలీదు అని అంటారు జగదాత్రి కేదార్ని కావాలని అవమానించడానికి తాయారు. ఇంకా జగదాత్రి కోపంగా చూస్తుంది. ఈవిడేమో వీళ్ళ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య, తెలుసు కదా, ఒకప్పుడు అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయింది. అవినీతి పరురాలకి తల్లి కూతురు ఈవిడ. ఇతను కేదార్, ఇతని నాన్నెవరో ఇతనికే తెలీదు. ఈ ఇద్దరి అనాథల్ని పాపం సుధాకర్ గారు ఇంట్లో ఉండనిచ్చి పెంచుకుంటున్నారు అని అంటుంది మినిస్టర్ తాయారు. యువరాజ్ వెంటనే రెచ్చగొడుతూ, అవును మినిస్టర్ గారు, మీరు చెప్పింది కరెక్టే. అసలు కేదార్కి వాళ్ళ నాన్నెవరో తెలీదు. పోనీ వాళ్ళ అమ్మైనా వాళ్ళ నాన్న గురించి చెప్పిందో లేదో అని కావాలనే అవమానిస్తాడు యువరాజ్. ఇంకా వెంటనే గట్టిగా జగదాత్రి, కాబోయే హోమ్ మినిస్టర్ గారు, మీకు కేదార్కి నాన్న లేరని ఎవరు చెప్పారు? ఉన్నారు, కేదార్కి నాన్నగారు ఉన్నారు అని గట్టిగా చెప్తుంది ధాత్రి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే కౌశికి, ధాత్రి ప్లీజ్ కంట్రోల్ అని అంటారు. ఏంటి వదినా, నేను చెప్పేది నిజమే కదా, నిజమే చెప్తున్నాను. ఉన్నారు, తండ్రి ఉన్నారు, ఎవరో కాదు, మా సుధాకర్ మావయ్య గారు. మా వారిని కేదార్ని సుధాకర్ మావయ్య గారు దత్తత తీసుకున్నారు, కన్న కొడుకులా భావిస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు కేదార్ తండ్రి లేని వాడవుతాడు అని చెప్తారు జగదాత్రి. హో ఇంతేనా, ఇంకేదో చెప్పిద్దని భయపడిపోయానని చెప్పి అలా ఇంకా కూల్ అవుతుంది వైజయంతి. ఆయన దత్తత తీసుకోవడం ఆయన మంచితనం, ఆయనే నాన్నని చెప్పుకోవడం మీ మూర్ఖత్వం. ఈ విషయాల గురించి నాకెందుకులే, పార్టీకి వచ్చారు కదా, అలాగే ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మినిస్టర్ తాయారు. ఇంకలా తాయారు వైపు కోపంగా చూస్తుంది జగదాత్రి. ధాత్రి వదిలే, ఇక్కడ కూడా గొడవ ఎందుకు? ఇప్పుడు మనం జేడీకేడి కాదు, మనం కేవలం ఒక సాదా సీదా స్కూల్ టీచర్స్, గుర్తుంది కదా అని అంటాడు కేదార్. గుర్తుంది కేదార్, అందుకే మాటలతోనే ఆగిపోయాను, లేకపోతే నేనేంటో చెప్పేదాన్ని అని గట్టిగా చెప్తారు జగదాత్రి. ఇంకా జగదాత్రి కేదార్ పార్టీలో అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వైజయంతి మినిస్టర్ తాయారు దగ్గరికి వెళ్ళి, మినిస్టర్ గారు, నా ఎమ్మెల్యే పదవి అని అడుగుతుంది. దాని గురించే మిమ్మల్ని పరిచయం చేశాను వైజయంతి గారు. ఒక్కసారి నేను చెప్పానంటే వాళ్ళు ఖచ్చితంగా విని తీరుతారు. మీ నియోజకవర్గానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాను, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తాయారు. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వైజయంతి. అలా జగదాత్రి కేదార్ ఇద్దరు టేబుల్ పై కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడే యాక్సిడెంటల్గా ఆ టేబుల్ దగ్గరికి ఒకడొచ్చి పడిపోతాడు. హే, కనిపించట్లేదా అని అంటారు కేదార్. సారీ సార్ అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఆ వ్యక్తి. ఒక్కసారిగా ఆ వ్యక్తిని గమనిస్తుంది జగదాత్రి. ఇదేంటి, ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది కేదార్ అని అంటుంది జగదాత్రి. ఏముంది జగదాత్రి, ఎక్కడ చూసావు అని అడుగుతారు. అదే అర్థం కావట్లేదు, కానీ అతని కళ్ళు నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి అతన్ని ఫాలో అవుదామా, అయితే తెలుస్తుంది కదా అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. ఇంకా వ్యక్తి డైరెక్ట్గా బొకే తీసుకొని మినిస్టర్ సీక్రెట్ రూమ్కి వెళ్తారు. ఇంకా అలా మినిస్టర్ అండ్ ఆ వ్యక్తి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు దొంగతనంగా సీక్రెట్గా రూమ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ మాటలు వింటారు. మేడం, మీరు చెప్పినట్టు ఎవరికి డౌట్ రాకుండా ఇద్దరిని లేపేశాను. భార్యాభర్త గొడవలో ఏదో హత్య కేసనో సూసైడ్ అటెంప్ట్ అనో ఆపేస్తారనుకున్నాను, కానీ వాళ్ళు వేరే పవర్ఫుల్ ఆఫీసర్లా ఉన్నారు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టి అది ఖచ్చితంగా మర్డర్ అని తెలుసుకుంటే మాత్రం చాలా డేంజర్ మేడం
అని చెప్తారు ఆ వ్యక్తి. ఇంక తాయారు, చూడు, నీకు డబ్బులిచ్చింది ఎందుకు? ఎందుకంటే నేను చెప్పింది చేయడానికి, నేను చెప్పిన వాళ్ళని వేసేయడానికి. ఇది ఎంత పెద్ద స్కామో నీకు తెలుసు కదా రంగా. ఇంకా ఎందుకు ఎందుకు నా దగ్గర భయపడుతూ నటిస్తున్నావు అని అంటారు తాయారు. అది కాదు మేడం, వేరే ఏ పోలీస్నైనా నేను మేనేజ్ చేసేసేవాణ్ణి, కానీ అక్కడ ఉన్నది జేడీ కేడీ అని అంటారు. ఒక్కసారిగా మినిస్టర్ తాయారు షాక్ అయిపోతుంది. ఏంటి, జేడీ కేడీలు ఈ కేసుని టేకప్ చేశారా? ఊరి చివర వారం రోజుల క్రితం శవాన్ని పడేస్తే అది తీయడానికి ఏదో పోలీసు వస్తాడనుకుంటే జేడీ కేడీ వచ్చారా? అయితే ఇది ఆలోచించాల్సిన విషయమే. ఒకటి, వాడి ఇంటికి వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసుకో, ఎలా అయినా పోలీస్ స్టేషన్ నుండి ఆ కీస్ నీకు వచ్చేలా చేసుకో అని చెప్పి ఇంకా మినిస్టర్ తాయారు ఆ రంగాకి చెప్తుంది. ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. అంటే కేదార్, మనం మార్నింగ్ చూసిన కేస్కి ఈ తాయారుకి ఏదో సంబంధం ఉంది కేదార్. ఎందుకంటే తాయారు ఖచ్చితంగా రాజు గురించే మాట్లాడుతుంది. ఇద్దరు శవాలు దొరికాయి, 1 వీక్ ఎగో డిస్పోజ్ చేశామంటున్నారంటేనే ఖచ్చితంగా అది రాజు గురించే. అంటే రాజు వాళ్ళ ఇంట్లో ఏదో ఉంది, అది ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి కేదార్ అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే కౌశికి, దాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. వదిన, ఒక చిన్న పని ఉంది, వచ్చేస్తాను వదిన అని చెప్పి పాపం బయలుదేరుతుంది దాత్రి. జగదాత్రి కేదార్ ఎవరైతే చనిపోయాడో ఆ రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చిన కౌశికి బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇంటికి తీసుకొచ్చి యువరాజ్ చేత లంచం తీసుకుంటాడు కదా, అతను అనమాట. ఇంకా ఆ రాజు చనిపోయేసరికి అతని ఇంటికి వెళ్తారనమాట కీస్ తీసుకొని జగదాత్రి అండ్ కేదార్. అప్పుడే కరెక్ట్గా కేదార్కి ఫోన్ కాల్ వస్తుంది. రమ్య కేదార్తో, సార్, మేడం యాంటిసిపేట్ చేసింది కరెక్ట్ సార్. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయటపడింది ఏంటి అంటే రాజు డిఎన్ఏ ఈ డిఎన్ఏ మ్యాచ్ అయింది. సో రాజునే సార్, ఆ డెడ్ బాడీ రాజుదే అని అంటారు. చ దాత్రి, ఆ డెడ్ బాడీ రాజుదేనంట అని అంటారు పాపం కేదార్. మనకి దేవుడు ఇంకొక దారి చూపిస్తాడు, ముందు లోపలికి వెళ్ళి ఏదో దాచిపెట్టిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందామని చెప్పి అలా ఇంకా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి మొత్తం చూస్తారనమాట. ఇంకా కీస్ తీసుకొని ఓపెన్ చేసి ఇల్లంతా చూస్తే ఇల్లు మొత్తం చాలా ఖాళీగా ఉంటుంది, ఎక్కడ ఏమీ కనిపించదు. ఇదేంటి, ఇల్లంతా చాలా ఖాళీగా ఉందని మొత్తం వెతికితే అప్పుడే ఈ రాజు రూమ్లో ఒక పర్సనల్ కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్కి ఒక హార్డ్ డ్రైవ్ అనేది ఉంటుంది. ఇదేంటి, కంప్యూటర్ ఉంది, మరి దీన్ని ఆన్ చేసే సిపియు కనిపించట్లేదు, సిపియులో అని చెప్పి మొత్తం వెతుకుతారనమాట జగదాత్రి. అప్పుడే జగదాత్రికి ఆ షర్ట్ కాలర్ బ్యాడ్జ్ ఒకటి దొరుకుతుంది కదా, అది చూస్తారు. కేదార్, మనం నిన్న చూసాం కదా షర్ట్ కాలర్ బ్యాడ్జ్ ఉంది, ఆ బ్యాడ్జ్ ఇక్కడెక్కడైనా అది ఉందేమో చూడు కేదార్ అని చెప్పి చుట్టూ వెతుకుతారు. అప్పుడు డ్రాలో ఏదైతే ఆ టైలర్ షాప్ ఉందో ఆ కవర్ ఒకటి కనబడుతుంది. దాత్రి, సేమ్ టైలర్ షాప్ కవర్ దాత్రి అని కేదార్ దాత్రికి ఇస్తారు. దాత్రి అది ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక టేప్ రికార్డర్ ఉంటుంది, హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇంకా వెంటనే తీసుకొని ఆ పర్సనల్ కంప్యూటర్లో ఎంటర్ చేసి చూస్తారు జగదాత్రి అండ్ కేదార్. అందులో చనిపోయిన రాజు సెల్ఫ్ వీడియో ఉంటుంది. నాకు తెలుసు నేను చేస్తుంది చాలా పెద్ద క్రైమ్ అని, కానీ తప్పటం లేదు. అందుకే నేను ఇదిగో ఇలా నా సెల్ఫ్ వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాను. నన్ను వీలైతే క్షమించండి. నేను డిఎన్ఏ టెస్ట్ చేసే టెక్నీషియన్ని. హాస్పిటల్లో నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి, కానీ ఒకరోజు చాలా అత్యాశకు గురయ్యాను. అప్పుడే మినిస్టర్ గారు నన్ను కాంటాక్ట్ అయ్యారు. కొంతమంది మినిస్టర్ తాయారు నాతో ఒక డీల్ కుదుర్చుకుంది. బడా నాయకులు ఉంటారు, వాళ్ళ కొడుకులు కూతుర్ల డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్పి ఒకవేళ ఇదే విషయాన్ని మీడియా వాళ్ళ ముందు పెట్టి పరువు తీస్తానని ఇల్లీగల్గా వాళ్ళని బెదిరించింది. మీకు పుట్టిన పిల్లలు మీ పిల్లలు కాదు అనే నిజం ప్రపంచానికి తెలిస్తే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది అని చాలా పెద్ద నాయకులందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర నుండి కొన్ని కోట్ల డబ్బులు తీసుకుంది. అందుకే మినిస్టర్ తాయారు ఇంత త్వరగా ఒక పని మనిషి రేంజ్ నుండి మినిస్టర్ వరకు ఎదిగింది. తనకి అనఫీషియల్గా నేనే బినామీ. తనకి సంబంధించిన డిఎన్ఏ టెస్టులన్నీ ఏవైతే తను చెప్పిందో ఆ ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ నేనే తయారు చేసేవాడిని. కావాలంటే నాకు ఒక సీక్రెట్ లాకర్ ఉంది, అందులో వెతికితే మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి.
ఈ విషయాలు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు తాయారు హోమ్ మినిస్టర్ అవుతుంది. ఒక్కసారి తనకి పదవి వచ్చింది కాబట్టి నాలాంటి వాళ్ళతో తనకి అవసరం లేదు. అందుకే బలవంతంగా నా భార్య చేత నాకు విడాకులు ఇప్పించింది. నేను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను. తనతో నాకేదో రిలేషన్ ఉందని నా భార్యకి చెప్పి విడాకులు ఇప్పించి అఫీషియల్గా నా పేరుపై ఉన్న బినామీ ఆస్తులన్నీ నాకే ఉండేటట్లు చేసింది. తర్వాత నాతో బలవంతంగా వేలి ముద్రలు తీసుకుని నన్ను ఏ క్షణమైనా చంపేయాలని చూస్తున్నారు. అందుకే నేను చచ్చిపోయే లోపైనా ఈ నిజాలన్నీ బయటికి రావాలి. అందుకే వీడియో తీసుకున్నాను. సో ప్లీజ్, ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఏ పోలీసులో అయ్యుంటారు. దయచేసి న్యాయాన్ని గెలిపించండి మేడం, న్యాయాన్ని గెలిపించండి మేడం అని ఇంకా వీడియో అయితే రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా జగదాత్రి అండ్ కేదార్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు. అంటే మినిస్టర్ అన్అఫీషియల్గా ఇన్ని దుర్మార్గాలు చేసిందనమాట. అయితే మినిస్టర్ తాయారు ఎప్పటికీ మినిస్టర్ అవ్వకూడదు దాత్రి. అయితే ఇలాంటి వాళ్ళ ప్రజల ప్రాణాలు నిమిషాల్లో తీసేస్తుంది. కాబట్టి మనం అడ్డుకోవాలి, ఎలా అయినా అడ్డుకోవాలి దాత్రి అని అంటాడు కేదార్. ఖచ్చితంగా కేదార్, ఇంకొక 5 నిమిషాల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. నేనింకా తన ప్రమాణ స్వీకారానికేమో అనుకున్నాను, మన అరెస్ట్ కని అర్థమైపోయింది అని వెంటనే ఇంకా అలా జగదాత్రి కేదార్ జేడీకేడీగా రెడీ అయ్యి ఆ వీడియోని సాధు నాయక్కి షేర్ చేస్తారు. సాధు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జేడీ, ఇట్స్ వెరీ బిగ్ థింగ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటారు సాధు. ఎస్ సార్, సో మినిస్టర్ అవ్వకముందే మేము ఆ తాయార్ని అరెస్ట్ చేసి తీసుకొస్తాం సార్. లేకపోతే తనకున్న పవర్తో ఖచ్చితంగా మినిస్టర్ హోదా నుండి తను బయటపడిపోతుంది అని అంటుంది జేడీ. గో అహెడ్ జేడీ, డోంట్ వరీ, నేనున్నాను. యూ కెన్ అరెస్ట్ హర్ విత్ అ కంప్లీట్ వారెంట్ అని చెప్పి సాధు నాయక్ చెప్తారు. ఓకే సార్ అని చెప్పి ఇంకా జేడీ కేడీగా మారి అలా ఫంక్షన్కి వెళ్తారు జగదాత్రి అండ్ కేదార్. కరెక్ట్గా తాయారు స్టేజ్ ఎక్కుతుంది. తాయారు, మంగ తాయారు అనబడే నేను అని గవర్నర్ స్టార్ట్ చేస్తారు. మంగ తాయారు అనబడే నేను ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ప్రమాణం అననేలోపు ఆగండి అని జేడీ వాయిస్ వినపడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకలా జేడీ హ్యాండ్ కఫ్స్తో మినిస్టర్ తాయారు దగ్గరికి వచ్చి తాయారు చేతికి సంఖ్యలు వేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట తాయారు. ఏయ్ జేడీ, ఏం చేస్తున్నావు? మినిస్టర్ అని అంటుంది తాయారు. ఇంకా అవ్వలేదు తాయారు గారు, మీరిప్పుడు కేవలం తాయారు మాత్రమే, హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నందుకు మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. ఇన్స్పెక్టర్ గారు చూపించండి అని అంటారు. క్లియర్గా ఆ చనిపోయిన వ్యక్తి రాజు వీడియో రికార్డ్ మొత్తం చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంక తనైతే మినిస్టర్ తాయారు షాక్లో ఉంటుంది. ఈ ఎవిడెన్స్ సరిపోతుంది అనుకుంటా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. చాలా ఇల్లీగల్ పనులు చేసి పెద్ద పెద్ద స్కామ్లు చేశారు కాబట్టి మీ పాపం తీరే రోజు ఇవాళే వచ్చేసింది, రండి అని ఇంకలా హ్యాండ్ కఫ్స్ చేతి సంఖ్యలు వేసి అరెస్ట్ చేసి తాయారుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది జేడీ అలియాస్ జగదాత్రి. ఇంకా మినిస్టర్ తాయారు కోపంతో రగిలిపోతూ ఉంటుంది జేడీకేడీని చూస్తూ. జగదాత్రి ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతుంది. కౌశికి అలా ఇంకా మంత్రి అవ్వాల్సిన తాయారు అరెస్ట్ అయిందని ఆలోచనలో పడతారు. అంటే ఆ తాయారు ఇంత పెద్ద స్కామ్ చేసిందా? అమ్మో అమ్మి, ఇంక నయం, ఆ తాయారు మాటలు నమ్మి నేను ఎమ్మెల్యేని అయిపోతాననుకున్నాను, నన్ను కూడా ఏదో ఒక స్కామ్లో ఇరికించేదా తాయారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది వైజయంతి. దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడత్తయ్యా, అందుకే మీకు కూడా మంచి చేశాడు అని అంటుంది నిషిక. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. వెంటనే నిషిక, ఏయ్ ఏంటే, ఎక్కడికి వెళ్ళారు? అయినా ఒక్కొక్కసారి మాయమైపోతారు, ఒక్కొక్కసారి కనిపిస్తారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని అడుగుతారు. పోలీస్ స్టేషన్కి అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. జగదాత్రి, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది కౌశికి. వదినా, ఒకసారి ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూడండి అని జగదాత్రి కౌశికి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇస్తారు. ఒక్కసారిగా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూసి షాక్ అయిపోయి హ్యాపీనెస్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. వెంటనే ఆదిలక్ష్మి దగ్గరికి వచ్చి, అత్తయ్య చూసారా చూసారా, బాబు నా కన్న బిడ్డేనని ప్రూవ్ చేయబడింది, కావాలంటే ఈ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ చూడండి
అని ఆదిలక్ష్మికి బాబు ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ చూపిస్తారు. వెంటనే వైజయంతి, ఏంది జగదాత్రి, మళ్ళీ మా ఆదిలక్ష్మిని మోసం చేయాలనుకుంటున్నావా? ఈ ఒరిజినల్ రిపోర్ట్లు నీకెలా వచ్చిండాయి అని అడుగుతుంది. అత్తయ్య గారు, తాయారు అరెస్ట్ అయిందని తెలుసు కదా, తనే పెద్ద స్కామ్ చేయించి ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ ఒక చోట పెట్టించి ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్స్ తయారు చేసి పెద్ద పెద్ద బడా బడా వాళ్ళతో ఆడుకుంది. అందుకే ఒరిజినల్ రిపోర్ట్స్ అన్నీ జేడీకేడీ వాళ్ళు బయటికి తీశారు. అప్పుడు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే కౌశికి వదిన బాబుకి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఆ హాస్పిటల్లోనే జరిగాయని అర్థమైంది. అందుకే ఒరిజినల్స్ రికవరీ చేసుకొని ఇంటికి తీసుకువచ్చాం అని అంటుంది జగదాత్రి. యువరాజ్, డిఎన్ఏ రిపోర్ట్స్ వాడికే ఇవ్వాలా, ఇవ్వక ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని యువరాజ్ చాలా కోపంగా ఫీల్ అవుతాడు. అప్పుడే ఇంకా ఆదిలక్ష్మి పశ్చాత్తాపడుతూ, నేను తప్పు చేశాను, పాపం చేశాను, నిజంగా నాది పాపం చేశాను. కౌశికి, నీ బిడ్డనని నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నా నేను వినకుండా నా వాదోపవాదన చేసి నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నా మనవణ్ణి, నా ఇంటి వారసుణ్ణి కాదు అని నీ మనసుకి చాలా గాయం చేశాను. నన్ను క్షమించమ్మా, క్షమించు అని చెప్పి ఇంక పాపం చేతులు పట్టుకొని బ్రతిమలాడతారు ఆదిలక్ష్మి. అత్తయ్య, మీరు చాలా మంచివారు. మీరు తప్పుగా అపార్థం చేసుకున్నారు కాబట్టి అలా మాట్లాడారు. లేకపోతే మీరేంటో నాకు తెలీదా, ఇదిగోండి అని చెప్పి బాబుని ఇస్తే బాబుని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆదిలక్ష్మి. అలా కౌశికి బాబు డిఎన్ఏ రిపోర్ట్స్ యొక్క ఒరిజినల్వి తీసుకువచ్చి కౌశికి తన కన్న కొడుకేనని చెప్పి జగదాత్రి కేదార్ నిరూపిస్తారు. ఆదిలక్ష్మి మారిపోయి ఇంకా బాబుని ఎత్తుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.